ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో 4వ స్కందంలో పోయిన వారము స్వయంభువ వంశ విస్తారం వరకు కూడా చూసుకున్నాము. ఇప్పుడు 3వ ఘట్టంలోకి కర్దముడి వంశము ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చూసుకుంటూ వెళ్దాము. ఆయన అసలే ప్రజాపతి. ప్రజలను కని వాళ్లను పాలించి పోషించడమే ఆయన బాధ్యత. ఆ పని ఆయనకు అప్పజెప్పబడి ఉన్నది కాబట్టి ప్రారబ్ధానుసారంగా చేయవలసిన కర్మను ఆయన చిత్తశుద్ధితో చేసి పూర్తవగానే వాటిని ముగించుకుని ఆత్మాభ్యాసం కోసం వెళ్ళిపోయిన మహానుభావుడు. ఆయన గురించి 3వ స్కందంలో చాలా సుదీర్ఘంగా చూసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంత ఇక్కడ చెప్తూ ఉన్నారు, చూద్దాము. ఎందుకు అంటే ఇది రిక్వైర్మెంట్. మన పురాణాల్లో 10 విషయాలు తప్పకుండా ఉండాలి. అందులో మోస్ట్లీ ప్రతి స్కందంలో సృష్టి, సర్గ, విసర్గ మొదలైనవన్నీ చెప్తూ ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి మళ్ళీ వంశాలు, సృష్టిలు అవన్నీ చెప్తారు, సర్గలు, విసర్గలు. ఇప్పుడు ఈయన విసర్గ చెప్తూ ఉన్నారు, చూద్దాం. విసర్గము అంటే వివిధాలుగా జరిగిన సర్గలు, సృష్టులు అని అర్థము. ఏ విధంగా ప్రజలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ విధంగా వంశము అభివృద్ధి చెందింది అని అర్థం విసర్గం అంటే. ఘనుడవు మరీచికి కర్తమ ఆత్మజయగు కళయను అంగన వలన కశ్యపుండను కొడుకును పూర్ణిమయను ఆడుబిడ్డయు పుట్టిరి పేర్చి వారి వలన పుట్టిన ప్రజావళి పరంపరలచే భువనంబులెల్ల ఆపూర్ణమగుచు జరిగెను. పూర్ణిమ జన్మాంతరంబున హరిపద ప్రక్షాళిత అంబువులను గంగయను పేర పుట్టిన కన్య దేవకుల్యయను దానిని ఒక్కతే కూతున్ అఖిల విష్టప వ్యాపకుండగు విరజుడు అనెడి తనయునొక్కనిన్గాంచె ముదంబు తోడా. ఆ మరీచి మహర్షి ఘనుడు, మహాత్ముడు. ఆయన కర్దముడి కూతురు కళ అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ కశ్యపుడు అన్న కొడుకు, పూర్ణిమ అన్న కూతురు కలిగారు. వీళ్ల వల్ల ఇంకా ప్రజలు పరంపరగా వృద్ధి చెందుతూ ఉన్నారు. భువనాలన్నీ నిండుతూ ఉన్నాయి, పూర్ణమవుతూ ఉన్నాయి ప్రజలతో. ఆ తర్వాత పూర్ణిమకు తర్వాత మళ్ళీ గంగా అన్న ఒక అమ్మాయి, ఆమెకే మళ్ళీ దేవకుల్య, దేవనది అనే పేరు కూడా ఉన్నది. తర్వాత విరజుడు అన్న ఒక కొడుకు కలిగాడు అని చెప్తూ ఉన్నారు. విష్టప వ్యాపకుడు అంటే విశ్వగముడు, విశ్వమంతా వ్యాపించేవాడు విరజుడు అనే ఒక కొడుకు అని చెప్పారు. అయితే విశ్వగముడు, విరజుడు అని ఇద్దరు కొడుకులు అని మన మూలంలో ఉన్నది. మూలంలో మరీచికి కళకు కశ్యపుడు, పూర్ణిమ అని ఇద్దరు కలిగారు. పూర్ణిమకు విరజుడు, విశ్వగుడు, అట్లానే దేవకుల్య గంగ కలిగింది అని ఇక్కడ చెప్పారు. విరజం విశ్వగం చా అండ్ అని పెట్టారు. విరజ్ అండ్ విశ్వగ్ అని ఇక్కడ రాస్తే ఈ ని తీసేసి విశ్వగముడైన విరజుడు ఒక్కడు అని ఎందుకో మార్చారు మన పోతన గారు ఇక్కడ. పర్వాలేదు, దాందేముంది. ఆ తర్వాత అనఘుండు అత్రి మహాముని అనసూయాదేవి వలన అజ్జ హరి పురసూదనుల కళాంశంబులను నందనులను మువ్వురనుగాంచే తద్దయు ప్రీతిన్. అత్రి మహామునికి, ఆ అనఘుడికి, పుణ్యాత్ముడికి ఆయన భార్య అనసూయ, మళ్ళీ అనసూయ కూడా కర్దమ ప్రజాపతి కూతురు. ఆమెను అత్రి మహాముని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ అజ్జుడు బ్రహ్మదేవుడు, హరి విష్ణువు, పురసూదనుడు శివుడు, వీళ్ళ యొక్క అంశలతో 3 కొడుకులు కలిగారు ఎంతో ప్రీతిగా అని మన మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉన్నారు. అనవుడు విదురుడు మైత్రేయుని కనుగొని పలికే,
మునిజనోత్తమ జగతిన్ జనన స్థితిలయ కారణులన వెలసిన పద్మగర్భ హరిహరులు ఎలమిన్ ఏమి నిమిత్తంబు అత్రి మహాముని మందిరంబునందు అనసూయకు ఉద్దామగుణులు ఉదయమైరి అనన్ ఆ మైత్రేయుండు పలికె విదురుని తోన్. అప్పుడు మన విదురుడు మైత్రేయ మహామునితో ఏమన్నాడంట, మునిజనోత్తమ గురుగారు, ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైన ఆ పద్మగర్భుడు సృష్టికి, హరి స్థితికి, హరుడు లయానికి కారణం కదా. ఏ నిమిత్తానికండి మరి వాళ్ళు అత్రికి మహామునికి ఆయన ఇంట్లో ఆయనకు ఆయన భార్య అనసూయకు, అత్రి మహర్షికి ఆయన భార్య అనసూయకు ఈ ఉద్దామ గుణులు, దామము అంటే తాడు అని అర్థము. అది లేని వాళ్ళు, అది తెగిపోయిన వాళ్ళని అర్థం. అంటే ఇంకా కట్టు లేని వాళ్ళు, అడ్డు లేని వాళ్ళు అని అర్థం. అడ్డులేని గుణములు కలిగిన వాళ్ళు అంటే ఇంక అనంతమైన గుణములు కలిగిన వాళ్ళు ఎందుకు వీళ్ళిద్దరికీ ఉదయించారు, జన్మించారు అని అడిగితే, అప్పుడు మన మైత్రేయ మహర్షి విదురుడితో ఏమంటున్నాడంటే, సుచరిత్ర విను. విధిచోదితుండై అత్రి తపమాచరింపన్ కాంతా సమేతుండై వృక్షనామ కులాద్రి తటంబున ఘుమఘుమారావ సంకుల విలోల కల్లోల జాల సంకలిత నిర్వింధ్యా నదీ జల పరిపుష్ట రాజిత ప్రసూన గుచ్ఛ స్వచ్ఛ మానిత అశోక పలాస కాంతార స్థలమునకు ఎలమి నరగి అచ్చట నిర్ద్వందుడగుచు ప్రాణ నియమమున ఏక పదమున నిలిచి గాలిన్ తివుట గ్రోలి కృషీభూత దేహుడగుచు తపము గావించే దివ్య వత్సర శతంబు. ఓ సుచరిత్ర, చక్కటి చారిత్రం కలిగిన వాడా విదురా, చెప్తా విను. విధి చోదితుడై, విధి అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ మొత్తానికి ఇదే పని కల్పించాడు. ప్రజలతో ఈ బ్రహ్మాండాన్ని నింపమని వాళ్ళందరికీ ఆ పనులు అప్పజెప్పారు కాబట్టి, ఆ విధంగా ప్రచోదనం చెందినవాడై ప్రారబ్ధంగా ఆయన ఆ అత్రి తపం చేయడం కోసము, బిడ్డల్ని కనడం కోసం ఆయన తపం చెయ్యాలని కాంతా సమేతుడై ఆయన భార్య అనసూయాదేవితో పాటు కలిసి వృక్షము అన్న పేరున్న ఒక కులాద్రి ఉన్నది. మనకు 7 కుల పర్వతాలు ఉంటాయని చెప్తారు, అందులో ఒకటి. అక్కడికి వెళ్ళాడు. అక్కడ గుమగుమ అని శబ్దాలు చేస్తూ ఉండి బాగా ఎక్కువగా అలలతో ప్రవాహాలతో కల్లోలంగా ఉన్న నిర్వింధ్య అన్న నది ఒకటి ఉన్నది. ఆ నది జలాల చేత పరిపుష్టంగా పెరుగుతూ ఉన్న, చాలా పుష్టిగా పెరుగుతూ ఉన్న, రాజితమైన అందమైన ప్రసూనాలతో, పువ్వులతో, పూల గుచ్చాలతో స్వచ్ఛంగా ఉన్న మానితమైన గొప్ప పూజనీయమైన అశోకము, పలాశం అంటే మద్ది చెట్టు మొదలైన వాటితో నిండి ఉన్న కాంతారము దట్టమైన అడవిలో వృక్షకుల పర్వతం దగ్గర పారుతూ ఉన్న నిర్వింధ్యా నది పక్కన ఉన్న అరణ్యంలో అక్కడికి అరగి వెళ్ళి అక్కడ నిర్ద్వంద్వుడగుచు ద్వంద్వాలను దాటాడు. ఈ అత్రి ఈ తపస్సు చేసుకునే సమయానికి ఆయన మనస్థితి ఎట్లా ఉన్నది అంటే, ఆయన నిజంగా పూర్తిగా అత్రి త్రిగుణాలను ఆయన ఇంకా పూర్తిగా శాంతంగా దాటలేదు. ఆయన ఇప్పటికీ ద్వంద్వాలను మాత్రం దాటాడు. ఇంకా ద్వంద్వాలను దాటాడు, త్రిగుణాలని దాటడానికి మధ్యలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నవాడే, ఎందుకంటే త్రిగుణాలతో ఉంటేనే మరి ప్రజా సృష్టిలు చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. ఇవన్నీ ఆ రజోగుణం లేకపోతే పిల్లల్ని కనాలి, పెంచాలన్న ఉద్దేశం కలగదు. మిగిలినవి రజోగుణం ఉన్నదంటే మిగిలిన గుణాలు కూడా ఉంటాయి ఎంతో కొంత. కాబట్టి ఆయన త్రిగుణాలకు అతీతుడై లేడు ఇప్పటికైతే. కానీ ద్వంద్వాలు దాటాడు పాపము. ఆయన ఆ స్థితిలో ఉండి ప్రాణ నియమమున ప్రాణాయామం చేస్తూ ఏకపదమున నిలిచి ఒక్క కాలు మీద, వంటి కాలు మీద నిలబడి గాలి తివుటన్ గ్రోలి
గాలి భోంచేస్తూ కృషీభూత దేహుడగుచు శరీరాన్ని కృశింపచేస్తూ దివ్య వత్సర శతం ఒక 100 సంవత్సరాలట్లా చాలా సుదీర్ఘమైన తపస్సును చేస్తూ ఉన్నాడు. ఇట్లు అతి ఘోరంబైన తపంబు చేయుచు తన చిత్తంబున ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ తన మనసులో ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం అన్నీ చేసిన తర్వాత ఇంకేముంటాయి? ధారణ, ధ్యానము, సమాధి స్థితి కావాలి. ఆ ధ్యాన స్థితిలో ఆయన ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆయన చిత్తంలో అంటే, ఏ విభుడు జగదధీశ్వరుడో ఆ విభున్ శరణంబు సొత్తును. అతడు ఆత్మ సమంబై వెలసిన సంతతిని దయావరమతిని ఇచ్చుగాక అని తలచున్ ఎడన్. ఏ విభుడైతే ఈ జగత్తుకు అధీశ్వరుడై ఉన్నాడో అని ఆయన జగత్తును, ఈశ్వరుణ్ణి, తనను చూస్తూ ఉన్నాడు. జగత్ అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, నేను అన్నాడు. కాబట్టి జీవ జగదీశ్వరులను మూడింటిని చూస్తున్నందుకు ఆయనకు 3 గుణాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆయనకు 3 రూపాలుగా అదే తత్వము దర్శనం ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఎట్లా చూస్తున్నాడో ఆయనకు అట్లానే కనిపిస్తుంది మరి. అయితే ఆయన జగదధీశ్వరుడు ఎవరున్నాడో ఆ విభుణ్ణి శరణంబు సొత్తును ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. అతడు నాకు ఆత్మ సమంబై వెలసిన నాకు నా సమానులైన సంతతిని దయావరమతిని శ్రేష్టమైన దయాబుద్ధితో ఇచ్చుగాక అని మనసులో ప్రార్థిస్తూ ఆయన ఆ విధంగా ధ్యానం చేస్తూ తపిస్తూ ఉన్నాడు. మునుకొని అత్తపోధనుని మూర్ధజమైన తపకృశాను చేతను త్రిజగంబులున్ కరగి తప్తములైనను చూసి పంకజాసన మురశాసన త్రిపుర శాసనులు అచ్చటికి ఏగిరి అప్సరోజన సురసిద్ధ సాధ్య ముని సన్నుత భూరి యశోభిరాములై. మునుకొని ఇంకా పనిగట్టుకున్న పనిగా మన తపోధనుడు అంత భయంకరమైన ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటే మూర్ధజమైన ఆయన తలలో నుంచి ఇంకా వస్తున్నది వేడి తాపము పొగలతో సహా. ఆ తపస్సుతో దానివల్ల కలిగిన కృశానుడు, అన్నింటినీ కృశింపచేసేవాడు, అన్నింటినీ కాల్చేసేవాడు అగ్ని ఆయన తలలో నుంచి వేడి సెగలతో కూడిన అగ్ని పుట్టింది. దాంతో దాని చేతను త్రిజగంబులు 3 లోకాలు కరిగి కారుతూ ఉన్నాయి. దాన్ని చూసి పంకజాసనుడు, పంకజము పద్మంలో సంభవించినవాడు బ్రహ్మదేవుడు, మురశాసనుడు, మురాసురుడన్న రాక్షసుణ్ణి సంహారం చేసినవాడు విష్ణువు, త్రిపుర శాసనుడు, త్రిపురాలను సంహారం చేసినవాడు శివుడు అచ్చటికి ఏగిరి. ఈ ముగ్గురు అక్కడికి వచ్చారు. ఎందుకు? ఆయన 3గా చూస్తున్నందుకు ఉన్న ఒక్క తత్వం 3గా కనిపిస్తున్నది మరి. వాళ్ళు రావడం కూడా మళ్ళీ అప్సరసలు, ఆ జనము, సురలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు వీళ్ళందరూ గొప్పగా సన్నుతి చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే భూరి యశోభిరాములై వాళ్ళక్కడికి ఆ సమయానికి ఆయన కోసం వచ్చారు. వాళ్ళాయనకు ఆ విధంగా ప్రత్యక్షం అయ్యారు. అట్లు మునీంద్రుని ఆశ్రమంబు డాయంజను నవసరంబున. ఆ విధంగా వాళ్ళు మునీశ్వరుడి ఆశ్రమం దగ్గరికి డాయంజను నవసరంబున అంటే దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో అనఘ తపోభిరాముడగు నత్రి మునీంద్రుడు కాంచన్ తప్త కాంచన ఘన చంద్రికారుచిర చారు శరీరుల హంస నాగసూదన వృషభేంద్ర వాహుల ఉదార కమండలు చక్రశూల సాధనుల విరించి విష్ణుపురదాహుల వాక్ కమల అంబికేశులను చూశాడు. మన అత్రి మునీంద్రుడు ఆ అనఘ తపోభిరాముడు పుణ్యకరమైన తపస్సునాచరిస్తూ అభిరామంగా ఉన్నవాడు ఎవరిని కాంచన్ చూశాడు అంటే, ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆయన తప్త కాంచన రుచిర చారు శరీరంతో ఉన్నాడు.
పుటం పెట్టిన మేలిమి బంగారు ఛాయలో ఉన్నాయన ఒకాయన. ఘనము మబ్బులాంటి రంగుతో నల్లగా ఉన్నాయన ఒకాయన. చంద్రికా రుచులతో తెల్లగా వెన్నెలలాగా ఉన్నాయన ఒకాయన. ఒకాయన బంగారు రంగులో, ఒకాయన నీలపు రంగులో, ఒకాయన తెలుపు రంగులో ఉన్నారు. ఇంకా రంగుల్ని బట్టి వాళ్ళు ఏ గుణానికి ప్రతీకలో చూసుకోవచ్చు మనము. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా వచ్చారు చూడ్డానికి వాళ్ళ రూపమైంది గదా! ఇంక వాళ్ళు ఏ ఏ వాహనాల పైనొచ్చారో చూద్దాము. హంసను ఎక్కి వచ్చినాయన ఒకడు. బంగారు వర్ణంలో ఉన్నవాడు హంసను ఎక్కి వచ్చాడు. నీలపు వర్ణంలో ఉన్నవాడు నాగసూదనాన్ని పాములను నశింపచేసే గద్దను గరుత్మంతుణ్ణి ఎక్కి వచ్చాడు. తెల్లగా ఉన్నాయన వృషభ వాహనాన్ని ఎక్కి వచ్చాడు. అట్లానే బంగారు వర్ణంలో ఉన్నవాడు ఉదారమైన కమండలాన్ని పట్టుకునున్నాడు. నీలపు వర్ణంలో ఉన్నవాడు చక్రాన్ని పట్టుకునున్నాడు. తెలుపు వర్ణంలో ఉన్నవాడు శూలాన్ని పట్టుకుని ఉన్నాడు. ఇవి వాళ్లకు సాధనాలు. సాధనాలు అన్న ఆయుధాలు అన్న ఒకటే అర్థం. ఆ వచ్చిన వాళ్ళ పేర్లేమి? మొదటి ఆయన పేరు బంగారు వర్ణంలో ఉండి హంసవాహనం ఎక్కి కమండలాన్ని పట్టుకుని వచ్చిన ఆయన పేరు విరించి బ్రహ్మ. నీలపు రంగులో ఉండి గరుత్మంతుణ్ణి ఎక్కి చక్రాన్ని పట్టుకుని వచ్చినవాడు విష్ణువు. తెలుపు వర్ణంలో ఉండి వృషభాన్ని ఎక్కి శూలాన్ని పట్టుకుని వచ్చినవాడు పురదాహుడు శివుడు. వీళ్ళు మళ్ళీ వరుసగా బ్రహ్మదేవుడు విరించి వాక్ ఈశుడు, వాక్కులకు అధిపతి. విష్ణువు కమలకు ఈశ్వరుడు, శివుడు అంబికకు ఈశుడు. మరియు కృపావలోకన మందహాస సుందర వదనార విందంబులు గల మహాత్ముల సందర్శించి అమందానంద కందళిత హృదయారవిందుడై సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి పుష్పాంజలి గావించి నిటల తట ఘటిత కరపుటుండై దుర్నిరీక్షంబైన తత్తేజో విశేషంబు తేరి చూడంగ జాలక ముకుళిత నేత్రుడై తత్ పదాయత్త చిత్తుండగుచు సర్వలోక గరిష్టంబులైన మృదుమధుర గంభీర భాషణంబుల ఇట్లని స్తుతించెను. కృపావలోకనములతో ఉన్నారు వాళ్ళు. ఏం ఎక్కొచ్చారు, ఏం పట్టుకుని వచ్చారు సరే గాని, వాళ్ళ చూపులు ఎట్లా ఉన్నాయంటే దయతో నిండి ఉన్నాయి. పైగా మందహాసంతో ఉన్నాయి. వాళ్ళ చూపుల్లో చిరునవ్వులు తొణకిసలాడుతూ ఉన్నాయి. సుందరమైన వదనార విందములతో పద్మాల్లాంటి ముఖములు చాలా అందంగా ఉన్నాయి. అటువంటి మహాత్ములను ఈయన చూశాడు. చూసి అమందము, మందం అంటే కొంత కొంత అని అర్థము. మందంగా ఉండడం అంటే తక్కువగా ఉండడం. అమందం అంటే ఇంకా అత్యంతంగా ఉన్న ఆనందము, కందళితము ఆయన హృదయారవిందంలో, ఆయన హృదయ పద్మంలో అంతులేని ఆనందము అంకురిస్తూ ఉంటే, కందళిస్తూ ఉంది అంటే అంకురిస్తూ ఉంటే, సాష్టాంగపడి దండ ప్రణామం చేసి పుష్పాంజలి గావించి పువ్వులు తీసుకొచ్చి పూజ చేసి నిటల తట ఘటిత కరపుటుండై, నిటల తటము అంటే నొసటి పైన ఘటితము ఉంచిన కరపుటుడు చేతులతో, అంటే చేతులు జోడించి తలకు చేర్చి నమస్కారం చేస్తూ దుర్నిరీక్షం పైన ఆ తేజో విశేషంబు అసలు ఆ తేజపుంజాల్లాగా ఉన్నారు వాళ్ళు. చూడ్డానికి కష్టంగా ఉన్నది కళ్ళతో, అంత తేజస్సుతో ఉన్నారు వాళ్ళు. తేరిపార చూడలేక, కళ్ళతో డైరెక్ట్‌గా వాళ్ళని చూడలేక కళ్ళు ముకుళించుకోవలసి వచ్చింది. అంత ప్రకాశంతో ఉన్నారు వాళ్ళు. తత్పదాయత్త చిత్తుడగుచు వాళ్ళ పాదాలను తన చిత్తంలో సమాయత్తం చేసుకుని సర్వలోక గరిష్టంబులైన, సర్వలోకాల్లోకే శ్రేష్టమైన మృదుపైన మధురమైన గంభీరమైన మాటలతో వాళ్ళనిట్లా స్తుతిస్తూ ఉన్నాడు. ప్రతికల్పమందు సర్వ ప్రపంచ ఉద్భవ స్థితి వినాశంబుల జేయునట్టి మహిత మాయాగుణమయ దేహముల గొల్సు అజ వాసుదేవ శివాభిధానములు గల్గు మీ పాద జలజాతములకు నేను అతిభక్తి వందనంబాచరింతునో.
అఖిల చేతన మానసాగమ్యమననొప్పు మూర్తులు గల్గు మీ మువ్వురందు పరగ నాచేత పిలువంగబడిన ధీరుడు ఎవడో నేను ఒక్కరుని పిల్వన్ ఇప్పుడు మీరు మువ్వురు ఏతెంచుటకు నాదు బుద్ధి విస్మయంబు కదిరెడు చెప్పరే అనగులారా. ప్రతి కల్పంలో మొత్తం ప్రపంచాన్ని ఉద్భవింపచేయడం సృష్టి, స్థితి చేయడము, వినాశము లయం చేయడము ఇవన్నీ చేస్తూ ఉండే మీరు ఈ మాయా గుణమయమైన దేహాలతో అజుడిగా, బ్రహ్మగా, వాసుదేవుడిగా, విష్ణువుగా, శివుడిగా పేర్లతో ఉండి అస్సలు మీ యొక్క పాద పద్మాలు చూడడానికే కష్టం అనుకుంటే నా అదృష్టము. ఇప్పుడు చూడగలుగుతున్నాను. నేను అతి భక్తితో వందనం చేస్తూ ఉన్నాను. అయితే ఒక ప్రశ్న ఉన్నది నాకు. అఖిల చేతన మానస అగమ్యము అసలు మనుషుల మనస్సులకి అగమ్య గోచరమైన మీరు ఈ మూర్తులని పుచ్చుకుని 3 రూపాలుగా నా కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు. నా చేత పిలువబడుతూ ఉన్నారు. అయితే అసలు నేను పిలిచింది ఎవ్వరిని? నాకు కనిపిస్తున్నది ముగ్గురు. నేను పిలిచింది ఒక్కడిని. నేను ఎవ్వడిని పిలిచానో ఆయన పలుకుతారా ప్లీజ్? నేను ఒక్కడినే పిలిచాను. మీరు ముగ్గురొచ్చారు. నేనెవరిని పిలిచాను మిమ్మల్నో? మీ ముగ్గురిలో నేను పిలిచిందెవరిని? ఆయన నువ్వు నన్ను పిలిచావు అని చెప్పండి. ఎందుకంటే నేను ఒక్కడిని పిలిస్తే మీరు ముగ్గురొచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. మీరు ముగ్గురెందుకొచ్చారో నా బుద్ధికి అర్థం కావట్లేదు. నాకు విస్మయం కలుగుతున్నది. విస్మయంబు కదరెడి అనుగులారా ఓ పుణ్యాత్ములారా ప్లీజ్ చెప్తారా? అని అడిగాడు. ఇంకా ఏమంటున్నాడంటే అదీనుగాక సరే ఫస్ట్ ఏంటంటే మీరు కనిపించారు చాలా సంతోషం నమస్కారం చేస్తున్నాను. రెండోది అసలు మీరెవరికీ కనిపించరు. నాకు కనిపించారు ఎందుకో మరి. మూడోది నేను ఒక్కడిని పిలిస్తే ముగ్గురొచ్చారు ఎందుకో మరి. ఇవన్నీ సరే గాని. నాలుగోది ముఖ్యమైంది. అదీనుగాక సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరించిన మహాత్ముండు ఒక్కరుండో అనినా ఆ ముగ్గురు వివిధ శ్రేష్ఠులు అతనిని కనుగొని సుధామధురంబులైన వాక్యంబులను ఇట్లనిది. అదీగాక అసలు నేను పిలిచింది ఎందుకు? నేను ఒక్కడిని పిలిస్తే ఇంతమంది వచ్చారు ఎందుకో చెప్పండి గ్యారంటీగా నాకు అర్థం కావాలి. కాక సంతానం కోసము నేను ఎన్నో రకాల పూజలన్నీ చేస్తూ ఉన్నాను. నా మనసులో ఈ కోరిక ఒకటున్నది. కాబట్టి నేను ఒక్కడిని ఉద్దేశించి ఒక్క మహాత్ముడి కోసం ఈ పూజలన్నీ చేసుకున్నాను. పిల్లలు కావాలని ఒక్కడిని ఉద్దేశించి ఇవన్నీ చేసుకున్నాను అని ఆయన చెప్తే వాళ్ళు ముగ్గురు ఆ విభుత శ్రేష్ఠులు, దేవతా శ్రేష్ఠులు ఆయన్ని చూసి అమృతమయమైన, మధురమైన మాటలతో ఈ విధంగా ఇన్ని ప్రశ్నలకు జవాబు చెప్తూ ఉన్నారు. విను మేము ముగ్గురమయ్యును అనుపమమ్మతి తలపన్ ఏకమై ఉందుము. నీ మనమందు ఏమి కోరితివో అనయము ఆ కోర్కి సఫలమయ్యేడు జుమ్మి. మా మువ్వుర యంసంబుల ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో నీ మంగళ గుణకీర్తిన్ శ్రీమహితము చేయగలరు సిద్ధము సుమ్మి. విను మేము ముగ్గురంగా కనిపిస్తున్నాం కానీ అసలు యాక్చువల్గా ఒక్కటే అయి ఉన్నాము. అది విషయము. నువ్వు అడిగిన మొత్తం ప్రశ్నలకి ఇది జవాబు. లాస్ట్ క్వశ్చన్. నేను పిల్లల కోసము ఈ పూజలన్నీ చేస్తున్నాను అన్నావు కదా! దాని గురించి చెప్తాము. నీ మనసులో నువ్వు ఏం కోరుకున్నావో ఆ కోరిక అంటే పిల్లలు కావాలన్నావు గదా! అది సఫలమవుతుంది చూడు మరి. మా ముగ్గురి అంశలతో ధీమంతులు నీకు బుద్ధిమంతులు సుతులు పుడతారు. నీ గుణకీర్తులను ముల్లోకాల్లో వ్యాప్తి చేస్తారు తప్పకుండా సిద్ధం సుమ్మి అని వాళ్ళు చెప్పారు అని చెప్పారు. మూలంలో అసలు మన అత్రి అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పారు మన త్రిమూర్తులు. ముఖ్యంగా అత్రి ఏమడిగాడంటే, నేను ఒక్కడినే కదయ్యా పిలిచింది. మీరింతమందొచ్చారు. కొంచెం నా మీద అనుగ్రహం చూపించి ఏం జరిగిందో చెప్తారా? అని అడిగితే దేవతలు ఏమన్నారంటే ఆ ముగ్గురు
నీ సంకల్పం ఎట్లా ఉన్నదో అట్లానే భావ్యం జరుగుతుంది. నువ్వు మమ్మల్ని ఇట్లానే ధ్యానం చేసావు కాబట్టే నీ సంకల్పాన్ని అనుసరించి మేము ఇట్లానే కనిపించాం నీకు. యద్భావం తద్భవతి అని చెప్పారు వాళ్ళు. క్లియర్‌గా నువ్వు మమ్మల్ని ఇట్లానే భావన చేశావు అని చెప్పారు. ఇది కీలకం. ఇది కీలకం. మేము ముగ్గురుగా ఉన్నాం గానీ, యాక్చువల్‌గా ఒక్కళ్ళమే అని చెప్పడం కాదు. నువ్వు మమ్మల్ని ఇట్లా చూస్తున్నావు కాబట్టి మేము నీకిట్లా కనిపిస్తున్నాము అని చెప్తే, ఈ విషయం అత్రికి అర్థమైతే, ఇంతవరకు ఆయన త్రిగుణాల్ని దాటలేదు. ఈ విషయం అర్థమైందంటే ఆయన దాటుతాడింకప్పుడు. ఓహో! నేను ఉన్న ఒక్క పరాతత్వాన్ని 3గా చూస్తున్నానా అని ఆయనకు అర్థమయ్యిందంటే, అప్పుడు 3గా కాదు, 36గా కాదు, ఉన్నదాన్ని మొత్తాన్ని ఏకంగా చూసే చూపును ఆయన పెంచుకునేందుకు ఆయనకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఉపదేశం చేశారిక్కడ. చాలా పెద్ద సుదీర్ఘమైన ఉపదేశం గాదు. వాళ్ళు చాలా చిన్నగా చెప్పారిక్కడ. కొంతవరకు చెప్పారు. ఆ చెప్పింది ఎంత సింపుల్‌గా చెప్పారంటే, "నువ్వెట్లా చూస్తున్నావో మేము నీకట్లా తెలుస్తున్నామో, నువ్వెట్లా ధ్యానించావో నీ సంకల్పాన్ని బట్టి మేమట్లానే ఉన్నాము. యత్వై ధ్యాయతి తే వయం" అన్నారు వాళ్ళు. యథా తే సంకల్పః కృతః తేన ఏవ భావ్యం నా అన్యథా బ్రహ్మన్ సత్సంకల్పస్య తే యత్వై ధ్యాయతి తే వయం అని చెప్పారు వాళ్ళు. నువ్వెట్లా భావిస్తావో మేమట్లా తెలుస్తాము అని. ఓహో! నేనిట్లా భావించానా అని ఆయనకు అర్థమయ్యిందంటే, ఆ భావనను ఆయనకు కావాలంటే మార్చుకుని యాక్చువల్‌గా అత్రి అయ్యేందుకు ఆయనకి మార్గము తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆయనకు ఉపదేశం చేశారు. పైగా నీకు మా అంశలతో బిడ్డలు కలుగుతారని జెప్పారు. అని మునిచంద్రుడు తన మనమున కామించిన వరంబు బుధవరులు ముదంబున ఒసగి అతనిచే పూజనముల పరితృప్తులగుచు చనిరి యథేచ్ఛన్. ఈ విధంగా మన మునిచంద్రుడు అత్రి మహర్షి తన మనసులో ఏ కోరికను కోరుకున్నాడో, కామించాడో, ఆ కోరికనే వాళ్ళు ఆ బుధవరులు దేవతలు వరంబుగా ముదంబున సంతోషంగా వసగి ఇచ్చి, ఆ తర్వాత ఆయన భార్య చేత వాళ్ళిద్దరు కలిసి ఆ దంపతులు వాళ్ళను పూజిస్తే, ఆ పూజలు పొంది పరితృప్తులై మళ్ళీ యథేచ్ఛగా వాళ్ళ ఇచ్చ వచ్చిన విధంగా ఎట్లా వచ్చారో అట్లా సనిరి వెళ్ళిపోయారు అని ఉన్నది. ఆ తర్వాత ఆ సుచరిత్ర దంపతులు ఉదంచిత లీలకనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అబ్జాసను అంశమందు అమృతాంశుడు విష్ణుకళన్ సుయోగ విద్యాసుభగుడు దత్తుడు పురాంతకు భూరి కళాంశమందు దుర్వాసుడునై జనించిరి అనవద్య పవిత్ర చరిత్రులు ఇమ్ములన్. ఆ సుచరిత్ర దంపతులు అత్రి అనసూయ ఇద్దరు ఉదంచిత లీలన్ వాళ్ళు ఉత్సాహంగా ఉద్వేగంతో కూడిన మనస్సులతో చూస్తూ ఉండగానే కంటి రెప్పు పాటులోనే వాళ్ళు చూస్తూ ఉండగానే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పాలి. వాళ్ళు సనిరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పిల్లలు కలిగారు. ఇక్కడ ఆ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారన్న విషయం లేదు గాబట్టి, కంటిన్యూ చేసుకుంటే ఆ సెంటెన్స్ ఎట్లా ఉంటుంది? ఆ దంపతులు చూస్తూ ఉండగానే అక్కడ టపా 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 మన బ్రహ్మగారి అంశతో అమృతాంశుడు చంద్రుడు, విష్ణు అంశతో దత్తుడు, శివుడి అంశతో దుర్వాసుడు అక్కడ వెంటనే జన్మించినట్టు, వెంటనే ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుందిక్కడ. సెంటెన్స్ కంటిన్యూయస్‌గా చదువుకుంటూ వెళ్ళామంటే అట్లా జరగలేదు. యాక్చువల్‌గా మూలంలో గూడా అట్లా అంత మ్యాజిక్ లాగా గాదు. వాళ్ళట్లా చెప్పారు. ఏవం ఈ విధంగా వాళ్ళు కోరుకున్న కామాన్ని వరంగా దత్వా ఇచ్చి అసురేశ్వర్లు సభాజితాః తయోః సమ్యక్ దంపత్యోః మిషతోః వాళ్ళు కన్ను మూసి తెరిచేలోగా ప్రతి జగ్ముహు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సోముడు చంద్రుడు బ్రహ్మాంశతో అభూత్ కలిగాడు. విష్ణు అంశతో దత్తుడు, శంకరాంశతో దుర్వాసుడు అభూత్ కలిగారు. ఇంకా తర్వాత అంగిరసుడి యొక్క ప్రజల గురించి నిబోధ చెప్తానని ఇక్కడ అంగిరసుడు ఆయన భార్య గురించి చెప్తూ వెళ్లారు కాబట్టి.
వీళ్ళు చూస్తూ ఉండగా అక్కడ పిల్లలు కలగలేదు. వాళ్ళు చూస్తూ ఉండగానే కన్ను మూసి తెరిచేలోగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలానుగుణంగా వీళ్లకు అబ్జాసనుడి పద్మాసనుడు, బ్రహ్మదేవుడి అంశంతో అమృతాంశుడు చంద్రుడు, విష్ణు కళతో సుయోగ విద్యా సుభగుడు, యోగ విద్యను ఉపదేశం చేసే దత్తుడు, పురాంతకుడు శివుడి యొక్క గొప్ప కళాంశతో దుర్వాసుడు జనించిరి. అనవద్యము, అనవద్యానికి 2 అర్థాలున్నాయి. అనవద్యము అంటే నిష్కళంకమైన అని ఒక అర్థము. అనవద్యం వద్ అంటే మాట అని అర్థం. ఇంక చెప్పరానంత పవిత్రమైన చారిత్రం కలిగిన వాళ్ళు ఈ విధంగా జన్మించారు. ఆ తర్వాత అంగిరసుడనెడు మునికి కులాంగనయగు శ్రద్ధయందు అంచిత సౌందర్యాంగులు కూతులు నలుగురు మంగళవతులు ఉదయమైరి మాన్య చరిత్ర. అంగిరసుడనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన మళ్ళీ కర్దమ ప్రజాపతి యొక్క ఇంకొక కూతురు శ్రద్ధను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ అంచితమైన సౌందర్య రాసులు కూతుళ్ళు నలుగురు మంగళవతులు కలిగారు. ఓ మాన్యమైన చరిత్ర కలిగిన విదురా. వాళ్ళెవరు అంటే వాళ్ళు సినీవాలి అనన్, కుహు, రాక, అనుమతి అనగా ఒపిరి, మరియున్ కోర సుతయుగము కలిగెను స్వారోచిష మనువు వేళ శస్తఖ్యాతిన్. మన అంగిరస మహర్షికి శ్రద్ధాదేవికి వాళ్ళిద్దరికీ నలుగురు కూతుర్లు. వాళ్ళ పేర్లు సినీవాలి, కుహు, రాక, అనుమతి. ఈ సినీవాలి, కుహు ఈ 2 అమావాస్యతో సంబంధమున్న తిథులు. రాక, అనుమతి ఈ 2 పౌర్ణమితో సంబంధమున్న తిథులు. చతుర్దశితో కూడి ఉన్న పౌర్ణమి అనుమతి, పౌర్ణమి రాక, కుహు అమావాస్య, చతుర్దశితో కూడి ఉన్న అమావాస్య సినీవాలి. ఇందులో కూడా మళ్ళీ కొంత భేదాలతో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. వీళ్ళు నలుగురే కాక వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఒక సుతయుగము 2 కొడుకులు కూడా కలిగారు. స్వారోచిష మనువు కాలంలో గొప్ప ఖ్యాతితో వాళ్ళెవరు అంటే వారలెవ్వరనిన వాళ్ళెవరంటే భగవంతుడగు ఉచత్యుడు, బ్రహ్మనిష్ఠుడగు బృహస్పతి అనన్ ప్రసిద్ధి వహించిరి. ఉచత్యుడు, బ్రహ్మనిష్ఠ కలిగిన బృహస్పతి వీళ్ళిద్దరు కూడా అంగిరస శ్రద్ధ కొడుకులు. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి యొక్క కూతురు హవిర్భుక్. ఆమెను పులస్తుడన్న మహర్షి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అగస్త్యుడు కలిగాడు. ఆ అగస్త్యుడు తర్వాత జన్మలో జఠరాగ్నిగా ఉన్నాడు. తర్వాత పులస్త్యుడు విశ్రవసుణ్ణి కన్నాడు. ఆ విశ్రవసువుకు ఇలబిల అన్న భార్య ఉన్నది. వాళ్ళిద్దరికి కుబేరుడు కలిగాడు. అట్లానే విశ్రవసువుకి ఇంకొక భార్య కైకసి అని ఉన్నది. వాళ్ళిద్దరికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడని కలిగారు. తర్వాత పులహుడన్న మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతి వాళ్ళ ఇంకొక కూతురు గతి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు కర్మశ్రేష్ఠుడని ఒక ఆయన, వరియాంసుడని ఒక ఆయన, సహిష్ణుడు అని ఒక ఆయన, 3 కొడుకులు కలిగారు. కర్మ ఉపాసన జ్ఞాన మార్గంలో ఉన్నారు అని అర్థమయ్యేమో. తర్వాత క్రతువు అన్న మహర్షి క్రియ అన్న అమ్మాయిని మన కర్దమ ప్రజాపతి దేవహూతి కూతురును పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు బ్రహ్మ తేజస్సుతో జ్వలిస్తూ ఉన్న 60,000 వాలకీలులన్న మహర్షులు కలిగారు. తర్వాత వశిష్ఠ మహర్షి ఊర్జ అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుభృద్యానుడు, జుమంతుడు అన్న 7 మంది ఋషులు కలిగారు. అట్లానే వశిష్ఠుడికి ఇంకొక భార్య వల్ల శక్తి మొదలైన కొడుకులు కూడా కలిగారు. ఆ తర్వాత అధ్వరుడు అన్న మహర్షి చిట్టి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ధృతవ్రతుడు, అశ్వశిరస్కుడు అయిన దజ్జంచుడు అన్న
ఒక మహాత్ముడు పుట్టాడు. ఈయన ఎముకలతోటే మన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన్నే దదీచి అని గూడా పిలుస్తారు. తర్వాత మహాత్ముడైన భృగువు ఖ్యాతి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు ధాత, విధాత అని ఇద్దరు కొడుకులు కలిగారు. వీళ్ళిద్దరితో పాటు ఈ పుత్రద్వయంతో పాటు భగవత్పరాయణి అయిన శ్రీ అన్న అమ్మాయి గూడా కలిగింది. మన భృగువుకు, ఖ్యాతికి వాళ్ళిద్దరికీ ధాత, విధాత, శ్రీ అని ముగ్గురు పిల్లలు కలిగారు. ఈ శ్రీనే భృగువు కూతురు గాబట్టి భార్గవి అని గూడా పిలుస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ధాత ఉన్నాడు గదా! ఈ ధాతను, ఈ విధాతను ఇద్దరిని మేరు అన్నాయన కూతుర్లిద్దరూ యాయతి, నియతి అన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ ధాతకు ఆయన భార్య యాయతికి మృకుండు అన్న కొడుకు కలిగాడు. ఈ మృకుండుడి కొడుకు మార్కండేయుడయ్యాడు. ఇప్పుడేమి భృగువు కొడుకు ధాత, ధాత కొడుకు మృకుండు, మృకుండుడి కొడుకు మార్కండేయుడు. అట్లానే భృగువు కొడుకు విధాత, విధాత మేరు అన్న ఆయన కూతురు నియతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విధాతకు, నియతికి ప్రాణుడు అన్న ఆయన కలిగాడు. ఈ ప్రాణుడికి వేద శిరసుడు అన్న ముని కలిగాడు. ఈ భార్గవుడు ఉసన అన్న కన్య యందు కవి అన్నవాణ్ణి కన్నాడు. ఈ విధంగా కర్దమ దుహితలైన కన్యకా నవకంబు వలన కర్దముడి కూతుర్లు 9 మంది అమ్మాయిలు 9 మంది ఋషులను పెళ్లి చేసుకుంటే వాళ్లకు కలిగిన సంతాన పరంపరల చేత సమస్త లోకాలు పరిపూర్ణంగా ప్రజలతో నిండాయి. అట్టి సద్య పాపహరంబును శ్రేష్ఠ తమంబును అయిన కర్దమ దౌహిత్ర సంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ట చిత్తుండవగు నీకుని చెప్పితిని. ఇది వింటే చాలు వెంటనే పాపాన్ని హరించి వేస్తుంది. అటువంటి శ్రేష్ఠతమమైన విషయము కర్దముడి కూతుర్లు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఎవరు సంతానంగా కలిగారు అన్న విషయం తెలుసుకుంటే చాలు పాపం నశిస్తుంది. శ్రద్ధ కలిగిన వాడివి కాబట్టి నీకు చెప్పాను. ఇంకా కర్దమ ప్రజాపతి అయిపోయాడు కదా. కర్దమ ప్రజాపతి మన స్వయంభువ మనువు కూతుర్లలో ఒక ఆమె దేవహూతిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ సంతతి ఇదంతా కాక మన స్వయంభువ మనువు యొక్క ఇంకొక కూతురు ప్రసూతి ఉన్నది. ఆమెను దక్ష ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వంశం గురించి చెప్తాను విను అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్దాము. వనజజుని వలన భవమందిన ఆ దక్ష ప్రజాపతికి మను నిజ నందనయగు ప్రసూతి సతి అందు అనగా 16 ఉదయమందిరి కన్యల్. వనజజుని వలన మన బ్రహ్మదేవుడి వల్ల కలిగిన బ్రహ్మమానస పుత్రుడు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతికి మనువు గారి సంతానంలో ఇంకొక కూతురు ప్రసూతి. ఆ అమ్మాయి తో పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరికి దక్ష ప్రజాపతికి ప్రసూతికి 16 మంది అమ్మాయిలు జన్మించారు. ఇంకా వాళ్ళ సంగతి చూద్దాము. వాళ్ళ పేర్లేంటి ఏం కదా అని. ఇట్లు ఆవిర్భవించిన కన్యకల యందు వాళ్ళెవరు? శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హ్రీ, మూర్తి అని వాళ్ళ పేర్లు. ఒక 13. ఈ 13 మందిని ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత 14 అమ్మాయి ఆమెను అగ్నిదేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 15 అమ్మాయి ఆమెను పితృదేవతలకు ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత 16 అమ్మాయి జన్మ మరణాది నివర్తకుడు, జన్మలు మరణాలేవీ లేకుండా అన్నింటినీ తొలగించేవాడైన అభవుడెవరున్నాడో ఆయనకిచ్చి పెళ్లి చేశారు. అంతా ఆ ధర్ముడి పత్నులు ఉన్నారు కదా, ఈ 13 మందిని ఆ ధర్ముడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. శ్రద్ధ వల్ల శృతం,
మైత్రి వల్ల ప్రసాదం, దయ వల్ల అభయం, శాంతి వల్ల సుఖం, తుష్టి వల్ల ముదం, పుష్టి వల్ల స్మయం, ప్రియం వల్ల యోగం, ఉన్నతి వల్ల దర్పం, బుద్ధి వలన అర్థం, మేధ వలన స్మృతి, తితిక్ష వల్ల క్షేమం, హ్రీ వలన ప్రశ్రయం, మూర్తి వలన సకల కళ్యాణ గుణోత్పత్తి స్థానభూతం బొగు నరనారాయణులు. మూర్తి వల్ల సకల కళ్యాణ గుణాలకు ఉత్పత్తి స్థానమైన నరనారాయణులు ఋషులు ఇద్దరు సంభవించారు. అప్పుడేం జరిగిందంటే ఇది ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడేం జరిగిందంటే మన మనువు శతరూప వాళ్ళిద్దరూ ముగ్గురు ఆడపిల్లల్ని కన్నారు. ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని. ఈ దేవహూతి కర్దమ ప్రజాపతిని పెళ్లి చేసుకున్నది. వాళ్లకు 9 మంది ఆడపిల్లలు కలిగారు. కళ అన్న అమ్మాయి మరీచిని పెళ్లి చేసుకున్నది. వాళ్లకు కశ్యపుడు, పూర్ణిమ అన్న 2 పిల్లలు. ఈ పూర్ణిమకు మళ్ళా విరజ, విశ్వగ, గంగ అన్న 3 పిల్లలు. అనసూయ అత్రిని పెళ్లి చేసుకున్నది. వాళ్లకు దత్తుడు, దుర్వాసుడు, సోముడు. ఈ దత్తుడు అత్రి తనయుడు కాబట్టి దత్త ఆత్రేయుడు. ఆత్రేయుడు అంటే అత్రి కొడుకు ఆత్రేయుడు. ఆయన పేరు దత్తుడు కాబట్టి రెండింటిని కలిపి దత్త ఆత్రేయుడు. ఆత్రేయుడు అన్నది ఆయన ఇంటి పేరు, దత్తుడు అన్నది ఆయన సొంత పేరు. రెండింటిని కలిపి దత్తాత్రేయుడు అని పిలుస్తారు. కాక దుర్వాసుడు, సోముడు అంటే ఆయనే చంద్రుడు అంటారు. ఆ తర్వాత శ్రద్ధ అంగీరసుడిని పెళ్లి చేసుకుంది. వాళ్లకు సినివాలి, కుహురాక అనుమతి. హవిర్భువి పులశ్చుడిని పెళ్లి చేసుకుంది. అగస్త్యుడు, విశ్రవసువు కలిగారు. ఈ విశ్రవసువు ఇడవిడ అన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుబీరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇడవిడగాక ఇంకొక అమ్మాయి వాళ్ళందరి వల్ల పిల్లలు కలిగారు. గతి అన్న అమ్మాయి పులకుణ్ణి పెళ్లి చేసుకుంటే కర్మశ్రేష్ఠుడు, వరియాంసుడు, సహిష్ణుడు అని కలిగారు. ప్రియ అన్న అమ్మాయి క్రతువుని పెళ్లి చేసుకుంటే వాలకిల్లిలు. అరుంధతి అన్న అమ్మాయి వశిష్ఠుడిని పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ. చిత్తి అన్న అమ్మాయిని అథర్వుణ్ణి పెళ్లి చేసుకుంటే దదీచి. ఖ్యాతి అన్న అమ్మాయి భృగు మహర్షిని పెళ్లి చేసుకుంటే ధాత, విధాత, శ్రీ. ధాత ఆయతి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మృకుండు. ఈ మృకుండుడికి మార్కండేయుడు. విధాత అన్న ఆయన నియతిని పెళ్లి చేసుకుంటే ప్రాణుడు, ప్రాణుడికి వేదశిరుడు. శ్రీ అన్న అమ్మాయి ఉన్నది. ఇప్పుడు మన దక్ష ప్రజాపతి స్వయంభువ మనువు యొక్క ఇంకో కూతురు ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక 13 మంది కూతుర్లను ధర్ముడికిచ్చి పెళ్లి చేశారు. ధర్మంగా శ్రద్ధతో ఉంటే శుభం కలుగుతుంది. ధర్మంగా మైత్రీభావంతో ఉంటే మనశ్శాంతి కలుగుతుంది. ధర్మంగా దయతో ఉంటే అభయం కలుగుతుంది. ధర్మంగా శాంతిగా ఉంటే సుఖంగా ఉంటారు. ధర్మంతో కలిసి తుష్టిగా ఉంటే, తృప్తిగా ఉంటే మోదం ఉంటుంది, ఆనందం. ధర్మంగా పుష్టిగా ఉంటే స్మయం, ఉత్సాహం ఉంటుంది ఏదైనా పని చేయడానికి. ధర్మంగా కర్మలు చేస్తుంటే యోగం పడుతుంది. ధర్మంగా ఉన్నతితో ఉంటే దర్పం పెరుగుతుంది. ధర్మంగా బుద్ధి కలిగి ఉంటే అర్థం కలుగుతుంది. ధర్మంగా మేధస్సుతో ఉంటే స్మృతి పెరుగుతుంది. ధర్మంగా తితిక్ష, సహనంతో ఉంటే క్షేమం కలుగుతుంది, క్షమాబుద్ధితో ఉంటే. ధర్మంగా హ్రీ, తప్పు చేస్తానేమో, అధర్మం చేస్తానేమో అన్న సిగ్గుతో ఉంటే ప్రశ్రయం, వినయం కలుగుతుంది. ధర్మంగా మూర్తి కలిగి ఉంటే నరనారాయణ స్వరూపం కలుగుతుంది. ఇవన్నీ అంతర్లక్షణాలు. ఇది యాక్చువల్గా మూర్తులతో ఉద్భవించే స్థితి. ఈ విధంగా 13 మంది అంటే 13 తత్వాలు. ఇక్కడ చెప్తూ ఉన్నవి భర్తగా చూపిస్తున్నవన్నీ శారీరకమైన విషయాలు. యజ్ఞము, మరీచి, అత్రి, అంగిరసము, పులస్త్యం అవి. వాటిలో ఉన్న శక్తులు దక్షిణ, కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువి, గతి, క్రియ ఇట్లాంటివన్నీ వాటి శక్తులు. ఆయా తత్వాలు వాటి శక్తులతో కూడి ఉంటే ఇటువంటివి కలుగుతూ ఉంటాయి ఆ మనిషికి అని చూపిస్తూ ఉన్నారు. ఇది మెంటల్ మ్యాప్. దీన్ని మనము వ్యాస భాగవతంలో ఇంకా లోతుగా చూసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ కొంతవరకు చూపించాను. ఆ తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే చివరికి నరనారాయణులు పుట్టే సమయానికి ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చాము. నరనారాయణులు పుట్టారు. వీళ్ళు పుట్టేసరికి వాళ్ళు మూర్తి పుచ్చుకున్నారు. తీసుకునేసరికి
ఇంక అందరూ సంతోషించారు. వారి జన్మకాలంలో ఏం జరిగిందంటే, గంధవహుడు మందగతిని అనుకూలుడై వీచెన్. నల్దిక్కులు విశదమయ్యే. అఖిల లోకంబులు ఆనందంబును పొందే. తుములమై దేవదుందుబులు మ్రోగే. కరమొప్పన్ జలధులు కలకలడంగెను. మించిన గతి ప్రవహించె నదులు. గంధర్వ కిన్నర గానముల్ వీతెంచె. అప్సరోజనములు నాట్యమునరే. సురలు కురియించిరి అందంద విరులవాన. మునిజనంబులు సంతోషమున చెలంగి వినుదులొనరించిరి. అవ్వేళ విశ్వమెల్లన్ పరమ మంగళమై ఒప్పే. భవ్య చరిత ఓ భవ్యమైన చరిత్ర కలిగిన వాడా విదురు. అప్పుడేం జరిగిందంట, నరనారాయణులు చివరికి ఒక మూర్తి దాల్చేసరికి గంధవహుడు గాలిదేవుడు మందంగా పిల్లగాలులుగా వీస్తూ ఉన్నాడు అనుకూలంగా. నలుదిక్కులు విశదమై ప్రకాశవంతమై తెలుస్తూ ఉన్నాయి. సకల లోకాలు ఆనందంతో నిండి ఉన్నాయి. దేవదుందుబులు భయంకరంగా పెద్దగా మోగుతూ ఉన్నాయి తుములంగా. జలధులు సముద్రాలన్నీ అలలన్నీ ఆపేసి నిశ్చలంగా ఉన్నాయి. నదులన్నీ చక్కగా ప్రవహిస్తూ ఉన్నాయి. గంధర్వులు కిన్నెర్లు గానాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఇక్కడికొచ్చారు. వీళ్ళెక్కడ ఉద్భవించారో అక్కడికి. అప్సరో జనాలు నాట్యాలు చేస్తున్నారు. సురలు పువ్వుల వానలు కురిపిస్తూ ఉన్నారు. మునిజనములు సంతోషంతో చెలగి వినుతులు చేస్తూ ఉన్నారు. ఆ వేళలో విశ్వమంతా పరమ మంగళమై ఉన్నది భవ్య చరిత్ర. ఇవి యాక్చువల్‌గా దేవతామూర్తులుగా, తత్వాలుగా చూపిస్తూ ఉన్నారు. ఇవి యాక్చువల్‌గా ఒక పిల్లవాడు మూర్తి తీసుకొని జన్మిస్తూ ఉన్నాడంటే, ఎవరైనా సరే పుడుతూ ఉన్నారంటే గాలి వీచవలసిందే. నలుదిక్కులు చెవులు, ఆనందంతో నిండి ఉన్న మనసులు, దేవదుందుబులు, ఇవన్నీ ఎక్కడ ఉన్న తత్వాలక్కడ. చెవులు, కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు, వినికిడి శక్తి, ఏదో గంధగ్రహణ శక్తి, ఇటువంటివన్నీ ఎక్కడెక్కడివి అక్కడక్కడ మొత్తం అన్నీ వచ్చి చేరవలసే ఉంటుంది అని చూపించడం కోసము ఉన్నది. దీన్ని మనము భారతంలో చూపిస్తూ ఉన్న విషయంతో పాటు కలుపుకొని వ్యాస భాగవతంలో కూడా చూసుకుంటూ వచ్చాము. ఇవన్నీ లేకపోతే పూలవానలు కురియించడము అంటే పంచ జ్ఞానేంద్రియాలు పువ్వుల్లాగా విచ్చుకుంటూ పనిచేయడం మొదలుపెట్టాలి. చాలా జరగవలసి ఉంటుంది ఆ వేళలో. ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టాడు అంటే అన్ని అవయవాలు పనిచేయవలసి ఉంటుంది. వాటి గురించి ఇట్లా దేవతా సమూహాలుగా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉన్న వాటికి ఆది దైవికంగా ఒక కౌంటర్ పార్ట్‌ని చూపిస్తారు మనకు పురాణాల్లో. సరే ఇంతకీ ఆ విధంగా అంతా శాంతిగా, సుఖంగా ఉన్నది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు ఆ మహాత్ముల కడకు చనుదెంచి ఆ మహాత్ములు నరనారాయణుల దగ్గరికి దేవతలు బ్రహ్మదేవుడితో సహా అందరూ వచ్చారు. వచ్చి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. గగనస్థలింతోచు గంధర్వ నగరాది రూపభేదములట్లు రూఢి మెరసి ఏ ఆత్మయందేని ఏ పారమాయచే ఈ విశ్వమిటు రచయింపబడియే అట్టి ఆత్మ ప్రకాశార్థమై మునిరూపముల ధర్మగృహమున పుట్టినట్టి పరమపురుష నీకు ప్రణమిల్లెదను. అదియూ కాక ఈ సృష్టి దుష్కర్మ వృత్తి జరగనీకుండు కొరకునై సత్వగుణముచే సృజించిన మమ్మిట్లు శ్రీనివాసమైన సరసీరుహ ప్రభన్ అపహసించు నీ కృపావలోకనంబుల నెమ్మి చూడుము. ఆకాశంలో కనిపించే గంధర్వ నగరంలాగా రకరకాల రూపభేదాలతో తెలుస్తూ ఉన్నా కూడా అసలిదంతా ఆత్మ మాయగా ఆత్మలోనే ఈ విశ్వమంతా రచింపబడి ఉన్నది. ఆ విధమైన విషయాన్ని, ఆ ఆత్మ జ్ఞానాన్ని ప్రకాశింపచేయడం కోసమే ఈ ముని రూపాలతో ధర్ముడి ఇంట్లో పుట్టారు గదా మీరు. మీకు నమస్కారం చేస్తున్నాము. ఈ సృష్టి దుష్కర్మ వృత్తులతో రకరకాల కర్మలతో ప్రాపంచికమైన కర్మలు పుచ్చుకుని ఆ ఆత్మను వదిలిపెట్టి ఉండకుండా, ఆ విధంగా జరగనీయకుండా ఉండేందుకోసము సత్వగుణంతో సృష్టింపబడ్డ మీరు శ్రీనివాసమైన సరసీరుహ ప్రవలను అపహసించే పద్మాల కాంతులను అపహసించే మీ కృపతో నిండిన చూపులతో మమ్మల్ని చూడండి అని చెప్తూ ఉన్నారు.
అని ఇట్లు దేవగణములు వినుతింప కృపాకటాక్ష వీక్షణములచే కని వారు గంధమాదనమునకు ఎగిరి తండ్రి ముదము ముప్పిరిగొనగన్. ఆ విధంగా దేవగణాలు స్తుతిస్తూ ఉంటే దయతో కూడిన కటాక్ష వీక్షణములతో వీళ్ళని చూశారు. వాళ్ళు ఇంకేం అనలేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడం కోసము. వాళ్ళ నాన్నగారు ధర్ముడు చాలా సంతోషించాడు. ధరణీభర ముడుపుటకు ఆ నరనారాయణులు భువి జననము అనయము పొందిరి అర్జున కృష్ణాఖ్యల కురు యదువంశముల సత్వగుణయుతులగుచున్. తర్వాత వీళ్ళే ఈ ధర్ముడికి పుట్టిన నరనారాయణులే ధరణీభారాన్ని తగ్గించడం కోసము ఈ భూమి మీద మళ్ళీ జన్మించారు. కురు వంశంలో కౌరవుడిగా అర్జునుడిగా, యదువంశంలో కృష్ణుడిగా కృష్ణుడు, అర్జునుడు అన్న పేర్లతో సత్వగుణంతో మళ్ళీ వీళ్ళే జన్మించారు. మరియు అగ్నిదేవునకు దక్షపుత్రి అయిన స్వాహాదేవి అను భార్య యందు హుతభోజనులకు పావకుండును, పవమానుండును, శుచియు అను ముగ్గురు కొడుకులు కలిగిరి. మన అగ్నిదేవుడున్నాడు కదా, దక్షపుత్రి అన్న స్వాహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేం జరిగింది? ఈ 13 మందిని ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా మన దక్షుడు, మన ప్రసూతి వాళ్ళు. ధర్ముడికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ 13 మందిని. మూర్తికి చివరికి నరనారాయణ పుట్టారు. ఆ తర్వాత అగ్ని స్వాహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. స్వాహ అన్న అమ్మాయి కూడా మన దక్ష ప్రజాపతికి ప్రసూతికి కలిగిన కూతురు. ఆమెను అగ్నిదేవుడు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు పావకుడు, పవమానుడు, శుచి అన్న బిడ్డలు కలిగారు. వాళ్ళకి ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఒక 45 మంది అగ్నులు కలిగారు. ఈ 45 మంది అగ్నులు ప్లస్ వాళ్ళ నాన్నలు ముగ్గురు అగ్నులు, పావకుడు, పవమానుడు, శుచి కలిపి 48 అగ్నులు ప్లస్ వాళ్ళ తాత అగ్ని కలిపి 49 అగ్నులుగా ఉంటారు. ఈ విధంగా ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా, వారి వలన పంచచత్వారింశత్ సంఖ్యలు 45 అగ్నులు కూడా కలిగాయి. ఈ 45 అగ్నులకు పితృ అగ్నులు ఈ ముగ్గురు కలిపి 48, పితామహ అగ్ని వాళ్ళ తాతగారు అగ్ని కలిపి 49 ఏకోన పంచాశత్ సంఖ్యలు గల అగ్నులు ఉన్నారు అని బ్రహ్మవాదుల చేత యజ్ఞకర్మల్లో అగ్నిదేవతాకంబులైన ఇష్టులు తత్ నామంబుల చేత చేయంబడుచునుండును. మన బ్రహ్మవాదులు బ్రహ్మం చదువుకున్న వాళ్ళు అంటే వేదం చదువుకున్న వాళ్ళు, కర్మకాండ చేసేవాళ్ళు, యజ్ఞ కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు, కర్మకాండ భాగంలో ఉన్న విధంగా యజ్ఞాలు చేస్తూ ఉన్నవాళ్ళు ఈ 49 దేవతామూర్తులను ఆయా నామాలతో యజ్ఞాలుగా చేస్తూ ఉంటారు. ఆ అగ్నులు ఎవరనినా అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు అని 7 రకాలుగా ఉంటారు. ఈ 49 మళ్ళీ 7 రకాలుగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు మళ్ళీ 7 రకాలుగా ఉంటారు. 7 ఏళ్ల 49. వీళ్ళు మొత్తం కలిపి 7 గ్రూప్స్‌గా ఉంటారు. ఈ 7 విధాలుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కళ్ళు మళ్ళీ 7 ఉంటారు. వాళ్ళ పేర్లేంటి అంటే అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యులు, సాగ్నులు, నిరగ్నులు. వాళ్ళు కర్మకాండలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ. దాక్షాయణి మళ్ళీ దక్షుడి కూతురు ఇంకొక అమ్మాయి స్వధ ఉన్నది. స్వాహను అగ్నిదేవుడు పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు స్వధను పితృదేవతలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ వల్ల వయున, ధారిణి అన్న 2 కన్యలు కలిగారు. వాళ్ళిద్దరూ జ్ఞాన విజ్ఞాన పారంగతులు, బ్రహ్మనిష్ట కలిగిన వాళ్ళు అయి ఉన్నారు. ఆ తర్వాత ఇంకా చివరగా మన దక్షుడికి, ప్రసూతికి సతి అన్న అమ్మాయి కలిగింది. ఈ సతీదేవిని శివుడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ కథ దక్షుడి యొక్క యజ్ఞము, ఆ యజ్ఞాన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకోవడము, దాంతో శివుడికి కోపం రావడము, ఆయన దాన్ని ధ్వంసం చేయడము, మళ్ళీ దాన్ని నిలబెట్టడము, ఈలోగా సతీదేవి ఆత్మహత్య చేసుకోవడం, ఇదంతా కలిపి మనకి ఇక్కడి నుంచి ఆ కథ మొదలవుతూ ఉన్నది. కొంత చూసుకుందాము.
దక్ష ప్రజాపతి తనయ ఆ భవుని భార్యయునను అనదగు సతియను లతాంగి సతతంబు పతిభక్తి సలుపుచుండియు తనూజాత లాభంబు నందజాలదయ్యే. భర్గుని తెస చాలా ప్రతికూలుడైనట్టి తమ తండ్రి మీది రోషమున చేసి వలనేది తా ముగ్ధవలె నిజయోగ మార్గమున ఆత్మదేహంబు విడచెన్ అని మునీంద్రుడు వినిపింప ఆ మహాత్ముడైన విదురుడు మనమున అద్భుతంబు గదుర తత్కథ విన వేడ్కగడలకొన మునివరేణ్యుని చూసి ఇట్లనియ మరియు. దక్ష ప్రజాపతికి ఇంకొక అమ్మాయి ఉంది. ఆమె ఆ భవుడికి భార్య అయి ఉన్నది. ఆ సతీదేవి అన్న లతాంగి అమ్మాయి. ఆమె ఎప్పుడు పతిభక్తితో ఉన్నది. చాలా సంతోషంగా ఉన్నది. కానీ వాళ్ళకు బిడ్డలైతే లేరు. ఈలోగా ఆ భర్గుణ్ణి చూస్తే వాళ్ళ నాన్నకి, ఆ సతీదేవి వాళ్ళ నాన్న దక్షుడికి అసలు ఎప్పుడూ పడేది గాదు. చాలా ప్రతికూలంగా ఉండేవాడు. ఆ విధంగా ఉండేసరికి తన భర్తతో ఎప్పుడు విరోధం పెట్టుకుని ఉన్న తండ్రి పైన రోషం పొంది ఆమె ముగ్ధరాలు తన నిజ యోగ మాయతో, ఆ యోగ మార్గంతో తన దేహాన్ని వదిలిపెట్టేసింది అని ఆ మునీంద్రుడు మన మైత్రేయ మహర్షి చెప్తే ఆ మహాత్ముడైన విదురుడు ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ అద్భుతం గురించి వినాలి అన్న, ఆ కథ వినాలన్న వేడ్క మనసులో కలుగుతూ ఉంటే అది ఆయన మనసును కదిలిస్తూ ఉంటే ఆ విదురుడు మునివరేణ్యుణ్ణి చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. చతురాత్మ, దుహితృవత్సలుడైన దక్షుడు తన కూతు సతిని అనాదరము చేసి అనయంబు అఖిల చరాచర గురుడు నిర్వైరుడు శాంత విగ్రహుడు ఘనుడు జగములకెల్లను చర్చింపదేవుడు అంచిత ఆత్మారాముడు అలఘుమూర్తి శీలవంతులలోన శ్రేష్ఠుడైనట్టి భవునందు విద్వేషపడుటకు ఏమి కారణము? సతి తాను ఏమి కారణమున విడువరానట్టి ప్రాణములు విడిచే మరియు స్వసుర జామాతృ విద్వేష సరణి నాకున్ తెలియనానతి ఇమ్ము సుధీ విధేయ. సుధీ గొప్ప ధీ బుద్ధి కలిగిన వాళ్లకు విధేయుడై ఉన్నవాడా, వాళ్ళు కోరుకున్న విషయాన్ని చెప్పేవాడావో మైత్రేయ మహర్షి గురువుగారు. ఓ చతురాత్మ, అన్నీ తెలిసినవాడా. దక్షుడు చూస్తేనేమో దుహితృవత్సలుడు. ఆయనకి ఆయన కూతుర్లంటే చాలా ప్రేమ. అటువంటి వాడు తన కూతుర్ని సతీదేవిని ఎందుకు నిరాదరం చేశాడు? ఎందుకు ఆదరించలేదు? పైగా ఒకవైపు కూతురంటే ప్రేమ, ఆమెను పట్టించుకోకుండా నిరాదరించాడా? రెండో వైపు ఆయన పగ పెంచుకున్నదెవరిపైన? ఎప్పుడు సకల చరాచరులకు గురువై ఉన్నవాడు, ఎవ్వరితో వైరము లేని ఆ శాంతమైన మూర్తి, ఆ ఘనుడు, జగములన్నింటికీ దేవుడైన వాడు, అటువంటి అంచిత ఆత్మారాముడు, అలఘుమూర్తి. లఘు అంటే కొంచెము, అలఘు అంటే అనంతమైన మూర్తి, శీలవంతులలో శ్రేష్ఠుడు. అటువంటి భవుడితో ద్వేషాన్ని పెంచుకున్నాడా? శివుడికి ఎవరితో శత్రుత్వమే ఉండదే. ఆయన ఆత్మారాముడై తనలో తాను ఉంటాడే. ఎప్పుడూ శాంతంగా ఉంటాడే. అందరికీ గురువై ఉన్నాడే. జగములకు దేవుడై ఉన్నాడే. అటువంటి భవుడితో ఈయనకు ద్వేషమేమి? కూతుర్ని అంత ప్రేమించేవాడు ఎందుకు అనాదరించడము? ఆ విషయమేమి? దానికి కారణమేమి? అసలు సతీదేవి అయితే అయింది, ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అసలు ఎవరైనా సొంత ప్రాణాల్ని వదిలిపెడతారా? అదెంత పాపము! ఆత్మహత్య మహాపాపం గదా! ఆమె ఏ కారణానికి ఆత్మహత్య చేసుకున్నది? ఎందుకు తన సొంత ప్రాణాలను వదిలిపెట్టేసింది? అసలు ముఖ్యంగా ఈ స్వసుర జామాతృ ద్వేషమేంటండి? మామకు, అల్లుడికి ఈ ద్వేషం ఎందుకు కలిగింది? ఆ సరణి, ఆ కారణమేంటండి? అది ఏ విధంగా జరిగిందో క్రమంగా అసలు ఏ ఏ ఏ విధంగా ఏమి జరిగాయి గాబట్టి, ఏ పరిస్థితులు ఎట్లా జరిగాయి గాబట్టి ఇటువంటి స్థితి కలిగింది? ఇదంతా నాకు తెలిసే విధంగా ఆనతీయము అర్థమయ్యేట్టు చెప్పు అని అడిగిన ఆ విదురుని కనుగొని మైత్రేయుడు అనియే కౌతుకమొప్పన్
వినుము అనగా తొల్లి బ్రహ్మలు జననుతముగ చేయునట్టి సత్రము చూడన్ సరసిజ గర్భయోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తిన్మయిన్ చనుదెంచి ఉండన్ అత్తరణి సమాన తేజునకు దక్షుడు వచ్చిన తత్ సదస్యులు ఆదరమున లేచిరి అప్పుడు పితామహ భర్గులు దక్కనందరున్ అని ఈ విధంగా విదురుడు అడిగితే మైత్రేయుడు చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడు. చెప్తా విను అనగుడా పుణ్యాత్ముడా. తొల్లి పురాతన కాలంలో ఒకానొక సమయంలో అనగనగా ఏం జరిగిందంటే, బ్రహ్మలు ప్రజాపతులందరూ కలిసి ఒక సత్రయాగాన్ని చేసుకుంటూ ఉంటే దాన్ని చూడ్డం కోసం అందరూ అక్కడికెళ్లారు. సరసిజ గర్భుడు, బ్రహ్మదేవుడు, యోగులు, శర్వుడు, సుపర్వుడు, మునీంద్రులు, హవ్యభుక్ అగ్నిదేవుడు, పరమ ఋషులు, ప్రజాపతులు వాళ్ళు వీళ్ళు అందరూ వెళ్ళారు. అక్కడ ఉండగా ఆ తరణి ఆ సమయంలో సమాన తేజోమూర్తి అయిన దక్షుడు అక్కడికి వస్తే, ఆ సదస్యులందరూ ఆదరంతో లేచి నిలబడ్డారు. ఆయనతో పలకరించారు, ఆయన్ని గౌరవించారు, అన్నీ చేశారు గాని, పితామహుడు బ్రహ్మదేవుడు, భర్గుడు శివుడు మాత్రం వీళ్ళిద్దరు మాత్రం లేవలేదు. మిగిలిన వాళ్ళందరూ లేచారు. ఆదరంతో ఆయన్ని గౌరవించారు, పలకరించారు. ఈ విధంగా జరిగింది. ఇంక అప్పుడేం జరిగిందంటే ఆయన కథ చెప్తూ ఉన్నారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఏం జరిగిందని వచ్చే వారం కలిసి కూర్చొని చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.